మాజీ సీఎం జగన్ కు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. వివేకాను ఎవరు హత్య చేశారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. జగన్ పై 80% ఆరోపణలు రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. జగన్ అనేక నేరాలు చేసి ఇప్పుడు శాంతి దూతలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు. క్రిమినల్స్ కు కూడా రాని కుట్రలు కుతంత్ర ఆలోచనలతో జగన్ కుటుంబం పులివెందులలో అరాచకం మొదలుపెట్టిందని ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా చిత్రీకరించారో చూశాను. ఈరోజు మీకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80% 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్నాను. ఓపెన్ ఒక ప్రెస్ క్లబ్ లో ఒక సోషల్ మీడియా పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి మీరు ఓపెన్ గా ఎవరైనా దీని మీద ఆన్సర్ చేయండి. మీరు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీంట్లో, వివేకానంద రెడ్డి దాంట్లో డైరెక్ట్ గానే నమ్ముతున్నాం అనే క్వశ్చన్ రాకుండా పోతే నేను ఎంపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి మానుకుంటాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎంత ధైర్యంగా మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వచ్చి అంటే అతను ఆలోచిందంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజలకు పోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయననే నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారని